వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ జర్మనీ మయూరి. నా తరఫున మా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో నేను పోస్ట్ చేసేసరికి మీకు సంక్రాంతి అయిపోయి ఉంటుంది. మీ అందరికీ హ్యాపీ కనుమ అండి. సో మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేశారో కనుమ రోజు నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. అండ్ మా ఇంట్లో అయితే స్పెషల్ ఏం లేదండి. నాకు కొద్దిగా కోల్డ్కి హెడేక్గా ఉంది. సో సింపుల్గా నేను చేశాను. సో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండి. అండ్ నా స్టైల్లో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఎలా చేస్తారో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు మా పిల్లలకైతే స్కూల్ ఉందండి. సో అందుకని వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్లో వాళ్ళని డ్రాప్ చేసేసి నేను వస్తా చికెన్ తీసుకొచ్చాను. సో ఇది మ్యారినేట్ చేసేసి పెట్టేస్తే వాళ్ళు వచ్చే టయానికి ప్రిపేర్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. సో నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు. నాకు హెల్త్ బాగాలేదు, కోల్డ్ హెడేక్ అనమాట. సో అందుకని ఇవి అలా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తే ఈవినింగ్కి త్వరగా చేసేయచ్చు అని దాంతో నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఈవినింగ్ 4 అవుతుందండి. మేము 6:37 కల్లా డిన్నర్ చేసేస్తాము. సో అందుకని మా ఆయన పిల్లలు తీసుకురావడానికి వెళ్ళారు. సో ఈలోపు నేను డిన్నర్ ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు వస్తాను తినేస్తారు. మళ్ళీ స్నాక్స్ అంటే నైట్ డిన్నర్ చేయడానికి టైం ఉంటుంది. డే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో అందుకని ఒకేసారి డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను. పిల్లలు అయితే వచ్చేసారండి. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఇది కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చావు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఈరోజు స్పెషల్ మన ఇంట్లో, ఈరోజు కడుపు కదా. వెళ్ళు. స్కూల్ నుంచి వచ్చి రాగానే ట్యాబ్ చూడడం ఇట్స్ నాట్ గుడ్. గో.
ఈలోపు మేము కాఫీ కూడా పెట్టుకొని తాగేసామండి. సో ఇండియాలో ఉండేటప్పుడు అంత కంపల్సరీ ఏం కాదు అని అనిపించేది. బట్ ఇక్కడికి వచ్చాక మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ చలికేమో 2 సార్లు కాదు 4 సార్లు తాగినా ఇంకా తాగాలనిపిస్తుంది. సో వేడివేడిగా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ మా ఇంట్లో అయితే రెడీ అండి. సో మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మా ఫెస్టివల్ని. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.